తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా జన్మ కుండలిలో కొన్ని స్థానాలు శుభ స్థానాలుగా ఖచ్చితంగా చూస్తారు. 9వ స్థానం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అట్లానే పంచమ భావం కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి భావంగా, అందులో కనుక శుభగ్రహాలు ఉంటే అద్భుతం అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఈ పంచమ స్థానం అనేది ఎవరి జీవితంలోనైనా ఎటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. అక్కడ పాపగ్రహాలు ఉంటే మరి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, పంచమ భావం బాగుంటే వాడి జాతకం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే మనం లోగడ కూడా వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఏదైతే 1, 5, 9 అనేది కోణాలు అంటాం. అయితే ఇక్కడ మనకి 1వ భావం అనేది ఏదైతే ఉంటుందో, మన ప్రస్తుత కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ అనుకుంటే, 9వ భావం ఏదైతే ఉంటుందో అది ఆగామి కర్మగా చెప్పుకున్నాం, ఫ్యూచర్. సో 5వది అనేది ఏదైతే ఉంటుందో మన గత జన్మ పాపం అనేది చెప్పుకుంటాం. అంటే సంకుచిత ఏదైనా ఏ కర్మైనా అది పుణ్యమా పాపమా అనేది మన జాతకం నిర్ణయిస్తుంది. సో రెమెడీ అనేది ఒక పార్ట్ అనేది ఏదైతే జాతకంలో ఉంటుందో దానికి చాలా అత్యవసరమైనది పంచమ భావం. అంటే ఈ పంచమ భావ స్థితిని బట్టి మీకు ఎలాంటి నేను రెమెడీస్ అంటే ఒక మంత్రం నేను ఇవ్వాలనుకున్నాను అనుకోండి, సపోజ్ మీకు ఆ పంచమ భావం బట్టే నేను మీకు మంత్రం ఇస్తే మీ యొక్క కర్మని ఎంతో కొంత అది ప్రక్షాళన చేయటం అనేది కానీ లేదా మంచి చేయటం అనేది కానీ ఉంటుంది. మంత్రస్థానం అయితే అంతేగా పంచమం మంత్రస్థానం కదా. అందుకని మనం పంచమ స్థానం బట్టి ఖచ్చితంగా చతుర్థ భావం బట్టి కులదేవతని పరిగణించాలి. పంచమ భావం బట్టి ఖచ్చితంగా మన యొక్క పాపకర్మ ఏంటి అనేది కానీ పుణ్యకర్మ అనేది ఏంటి కానీ నిర్ణయించడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క తండ్రి యొక్క భాగ్యస్థానం కూడా పంచమే. అంటే మన నాన్న ఎటువంటి అదృష్టాన్ని కలిగి ఉన్నాడు, సో ఆయనకున్న విధానం ఏంటి అనేది కూడా పంచమం అని చెప్తుంది. ఇక మామూలుగా మన వరకు మనం పంచమం వచ్చినప్పుడు నా యొక్క బుద్ధి ఏమిటి, నా యొక్క కామం ఏంటి, నా యొక్క సంతానం ఏంటి. సో పంచమం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయటం అనేది ఉంటుంది. అంటే అందుకని మనకి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత విలువైన స్థానాలుగా 1, 5, 9. 1 అనేది నా యొక్క పరాక్రమం చెప్తే, 5 అనేది నా బుద్ధి చెప్తే, 9 అనేది నా అదృష్టం చెప్తుంది. సో 3 ఎవరికైతే మరి కరెక్ట్ అయిన పాలల్లో ఉంటాయో వాళ్ళ యొక్క జీవితం చరితార్థం అవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఒక పిల్లలు పుట్టడం పుట్టకపోవటం అనేది కూడా పంచమం మీదే నిర్ణయించబడి ఉంటుంది. తర్వాత మనం ఏదైనా సరే అవసరానికి తగిన విధంగా మన యొక్క బుద్ధి కుశలత ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా పంచమం బట్టే ఉంటుంది. సో అందుకని పంచమం అనేది జ్యోతిష్యంలో చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయటం అనేది జరుగుతుంది. అయితే తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మనం ఏదైనా సరే ఇప్పుడు షేర్ మార్కెట్లు ఉంటాయి, స్పెక్యులేషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా పంచమం భావం బట్టే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక 5 భావం అనేది, అంటే అంత క్రితం మన లాభస్థానం గురించి ఒకసారి వీడియో చేసాం. సో ఎవరికైతే 5, 11, 8 కనెక్ట్ అవుతాయో, అంటే 5, 8, 11 అనే స్థానాలు ఎవరి జాతకాల్లో అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ బాగుంటాయి. సో కొన్ని బెట్టింగ్స్ ఇలాంటివి కూడా కొంత బాగుంటాయి. అంటే మనం దాన్ని ఎంకరేజ్ చేయడం కాదు కానీ బట్ మామూలుగా చెప్తాం. అంటే ఇప్పుడు అష్టమం అనేది పరాయి ధనాన్ని చెప్తుంది, 11 అనేది లాభం అనేది చెప్తుంది, 5 అనేది అసలు మనకి ఆ స్పెక్యులేషన్స్ అవి కలిసి వస్తాయి లేవా అనేది. సో అందుకని 5, 8, 11కి కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మనకి అటువంటి విధానం ఉంది. అంటే జనరల్గా మనకి బెట్టింగ్ ఎవరు అడగరు కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం పెట్టచ్చని బోల్ మంది అడుగుతూనే ఉంటారు మమ్మల్ని. అప్పుడు 5th హౌస్, సో 5th, 8 కూడా. సో మనకి బయట నుంచి రావాల్సిన డబ్బు ఏది ఉన్నప్పటికీ కూడా అది 8. సో అది 11 లాభం ఉందా లేదా అనేది. సో 5, 8, 11 అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అందుకని 5 అనేది చాలా అవసరం ఉంటుంది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఏదైతే జాతకంలో శుభగ్రహాలు అంటామో అవి కేంద్రాల్లో కన్నా కూడా కోణాల్లో ఉన్నప్పుడు మరింత బలం అవుతాయి. అంటే అప్పుడు 1, 5, 9. సో ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అది మరింత మంచి చేయటం అనేది ఉంటుంది. ఏవేవి శుభగ్రహాలు
అంటే ఇప్పుడు అది మనం సాధారణంగా వీళ్ళు శుభగ్రహాల కిందక అంటే జనరల్ శుభగ్రహాలుగా చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి చెప్పింది ఏంటి, శుక్రుడును గురుడు చెప్పటం, బుధుడు చెప్పారు. తర్వాత చంద్రుడు క్షీణచంద్రుడు కాకుండా పూర్ణచంద్రుడు అయితే అంటే ఏమంటే అమావాస్య నుంచి పౌర్ణమికి ముందు ఉండే 15 రోజుల్లో ఉండే చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటాం. సో ఆ పూర్ణచంద్రుడు శుభం అన్నారు. ఆ తర్వాత బలహీన చంద్రుడు అశుభం అన్నారు. కానీ బేసిక్గా ఎప్పుడైనా సరే శుభగ్రహాలు అంటే కనుక ఖచ్చితంగా గురుడు, శుక్రుడు, బుధుడు. కానీ మనం జాతకరీత్యా అలా చెప్పలేం కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఆ జాతకానికి ఆ గ్రహం శుభుడా అశుభుడా? రైట్, అది మనకి ఇంపార్టెంట్. సో అలా వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ కుంభలగ్నం ఉందనుకోండి, కుంభలగ్నానికి మరి కుజుడు పాప అయిపోతాడు. కుజుడు అంటే అలాగే కుజుడు పాపగ్రహం అనుకోండి. కానీ అలాగో, అవును. ఇక్కడ మనకి ఆ. శుక్రుడు వీళ్ళకి మేలు, కానీ గురుడు మారకుడు కూడా, మారకుడు, ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి. అందుకని వాళ్ళకి గురుడు శుభకరుడు కాదు. కాదా? అవును. కాదు. అలా సో, చూసుకోవాలి. అలా చూసుకోవాలి. మరి మకరానికి పరమపాపి గురుడు, తృతీయ వ్యయాధిపతి. ఉమ్. సో మరి వాళ్ళకి కనుక వాళ్ళకి మరి మేన లగ్నానికి శుక్రుడు అత్యంత అశుభుడు, రోగాధిపతి ఆయనే. ఉమ్. తృతీయాధిపతిగా కూడా ఇబ్బంది ఆయన. ఎలాగో ఆయన సో తృతీయ అష్టమాధిపతి. సో అందుకని ఇక్కడ మళ్ళీ వేరు జనరలైజ్ చేసేయలేము. జనరలైజ్ చేసేయలేం. బట్ జనరల్ గా ఉండే పాపగ్రహాలు అక్కడ శుభగ్రహాలు అవ్వచ్చు, జనరల్ గా ఉండే శుభగ్రహాలు అక్కడ పాపగ్రహాలు అవ్వచ్చు. సో అందుకని ఇది ఏంటంటే ఒక ఓషన్, పెద్ద సముద్రం ఇది. ఇప్పుడు ఆ పంచమ స్థానంలో అసలు ఈ గ్రహమే లేదంటే అప్పుడు ఎట్లా చూస్తారు? అంటే పంచమ స్థానంలో ఏ గ్రహం లేకపోయినా పంచమ స్థానాధిపతి ఎవరు అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం మేష రాశి అంటే వీళ్ళకి లగ్నాలు ఎలాగో మనం చెప్పట్లేదు, జనరల్ గా వీళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు మనం మేషం ఉంది అనుకోండి, సో మేషానికి పంచమాధిపతి అసలు మామూలుగా అయితే సూర్యుడు, అంటే సింహం అవుతుంది. సో కానీ ఆ సింహంలో మీరు చెప్పినట్టు ఎవరు లేరు అనుకోండి, అప్పుడు రవే అవుతాడు దానికి బలం. కానీ అలా కాకుండా అక్కడ ఎవరో శుక్రుడో ఇంకెవరో ప్లానెట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉంటారు. కానీ మనం కేపీలోకి వచ్చేప్పుడు వాళ్ళు కూడా కాదు, వాళ్ళు అక్కడ ఇప్పుడు సపోజ్ శుక్రుడు ఉంటాడు అనుకోండి, అంటే మనకి ఏమంటాం సింబల్లో వచ్చేప్పటికి మఖా నక్షత్రం ఉంటుంది, పుబ్బా నక్షత్రం ఉంటుంది, తర్వాత ఉత్తరా నక్షత్రం ఉంటుంది. అక్కడ పంచబల్లో మీరు చెప్పినట్టు శుక్రుడు ఉన్నాడు అనుకున్నాం, శుక్రుడు కూడా మళ్ళీ ఆయన సొంత నక్షత్రం పుబ్బలో ఉన్నాడు అనుకోండి, వెరీ సూపర్. అంటే వెరీ సూపర్ అనే కాకుండా వెరీ పవర్ఫుల్. అంటే 5వ ఇంటికి ఆయన మరీ స్ట్రాంగ్ అవుతాడు. ఎప్పుడైతే పంచమానికి శుక్రుడు స్ట్రాంగ్ అవుతాడో ఖచ్చితంగా అన్ని రకాల భోగాలు అనుభవించడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అసలు మెయిన్ బేసిక్గా సుఖాలన్నింటికి కారకుడు. ఎక్కడైతే పంచమం బాగున్నాడో మనిషి అన్ని రకాలుగా అంటే అటు శారీరక సుఖాలకి బాగుంటాడు, ఇటు మామూలు సుఖాలకి కూడా బాగుంటాడు, సంతాన సుఖాలకి కూడా బాగుంటాడు. అందుకని మనం ఆయా రాసులు బట్టి నిర్ణయించగలం. అయితే ఏదైనప్పటికీ కూడా మనం మేష రాశి వచ్చేప్పటికి పంచమాధిపతి అలాగైనప్పటికీ కూడా సూర్యుడు అవుతాడు. కాబట్టి వాళ్ళు సాధారణంగా సూర్యారాధన చేసుకున్నట్టయితే కనుక మరింత మేలు అవుతుంది. అదే వృషభ రాశికి అయితే కనుక బుధుడు అవుతాడు కనుక వీళ్ళు విష్ణు సంబంధించిన ఆరాధన చేసుకుంటే కనుక మేలు అవుతుంది. లగ్నాలు తెలిస్తే లగ్నాల వారిగా తెలుసు. అందుకే మనం ముందు రాసులు చెప్తున్నారు, బట్ అవి లగ్నాలుగా కన్వర్ట్ చేసుకుంటే తెలిస్తే ఇంకా మంచిది. అందుకనే చెప్తున్నా. అయితే మీరు అసలు నిజానికి అయితే కనుక వీళ్ళు మరీ అంత ఇబ్బంది కూడా పడక్కలే. ఎక్కడైతే మనకి ఇవాళ ఏమంటాం ఏ ఆన్లైన్లో అయినా సరే చార్ట్ ఉంటుంది, ఎక్కడైతే ఏఎస్ అని ఉంటుందో అది ఎసిడెంట్ అంటాము. సో అది లగ్నం. ఇప్పుడు జాతకం తెలియని వాళ్ళు మరి ఏం చేస్తారు? ఇంకా సో అందుకని కనీసం మేషం అదే ఇప్పుడు రాశి వారిగా టైం లేదనుకోండి, రాశి వారిగా చూసి అందుకని చెప్పేస్తున్నాను నేను అది. ఓకే. సో అదే మనం మిథునంకి వచ్చేప్పటికి శుక్రుడు అవుతున్నాడు. సో శుక్రుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది. అదే కర్కాటకానికి అయితే కనుక కుజుడు అవుతాడు. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అయితే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. అదే సింహ రాశికి అయితే కనుక గురుడు అవుతాడు. సో కనుక దత్తాత్రేయుని కానీ ఏదైనా సరే గురువుకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉన్నతి లభించడం అనేది అయితే ఉంటుంది. కన్యా రాశికి అయితే కనుక శని అవుతాడు. కాబట్టి ఇక్కడ కానీ కన్యారాశి వాళ్ళు మాత్రం శని అయినప్పటికీ కూడా వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వల్లే ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అదే తులారాశి వాళ్ళకి కూడా శని అవుతాడు, కానీ వీళ్ళు శివుడికి చేసుకుంటేనే ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశికి వచ్చేప్పటికి గురుడు అవుతారు, కానీ ఇక్కడ గురుడు అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా శివుణ్ణి పూజించడం వల్లే ఎక్కువ మంచి రావటం అనేది అయితే ఉంటుంది. అదే ధనుర్రాశి వాళ్ళకైతే కనుక మరి సుబ్రహ్మణ్యుడు అంటే కుజుడు కనుక సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే కనుక మంచి ఫలితాలు రావటం ఉంటుంది.
అదే మకర రాశికి అయితే కనుక శుక్రుడు అవుతాడు కనుక వీళ్ళైతే కనుక ఖచ్చితంగా భువనేశ్వరి దేవుని పూజిస్తే కనుక ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది. అదే కుంభరాశికి వచ్చేప్పటికి బుధుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం మంచిది. అదే మీన రాశికి అయితే కనుక చంద్రుడు అవుతాడు కాబట్టి లలితాదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్ టక 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 చెప్పేశారు, అద్భుతం సార్. రైట్, పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేసుకునే విధానాన్ని చెప్పారు, పంచమ స్థానాన్ని అసలు ఎట్లా విశ్లేషించవచ్చు అనేది చెప్పారు. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.